నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. జోరుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారాలు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. మీడియా సమావేశంలో గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు. మగ్గిడి, ఖానాపూర్ గ్రామాల్లో చాయ్ పై చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. మక్లూర్ మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్లో కిసాన్ మోర్చా సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు. పసుపు రైతుల కోసం జగిత్యాల జీవన్ రెడ్డి ఏం చేశారో రైతులకు వివరించాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ కిసాన్ మోర్చా సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వమని, బీజేపీ ప్రభుత్వమని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం కృషి చేస్తున్న బీజేపీ పార్టీని రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ ఇప్పటివరకు అమలు కాలేదని తెలిపారు. రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రైతుల సమస్యలపై ఏనాడు ప్రశ్నించని జగిత్యాల జీవన్ రెడ్డి రైతులను ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు భూపత్ రెడ్డి, కోటపాటి నరసింహానాయుడు, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు. ఎవడో అంటే పనికిరాడు ఆ మాట. ఒకటి మోసం చేసింది లేదు, ఒకటి రూపాయి తిన్నది లేదు. వేల కోట్లు పెట్టి రైల్వే డబ్లింగ్ లైన్ కావచ్చు, 60 బ్రిడ్జిలు కావచ్చు, ఆడబిడ్డలకు లోన్లు కావచ్చు, పసుపు బోర్డు కావచ్చు, పసుపు ధర కావచ్చు, రోడ్డు ఈ కార్ రోడ్లు కావచ్చు. కష్టపడకపోతే ఎవరు చేస్తారు? కొందరు అంటారు ఈ రోజు మేమున్నామైన కండగా అందుబాటులో లేదంటారు. అందుబాటులో మేమున్నాం. ఈరోజు రండి, జైల్లో రండి, బోధనలు రండి, డిస్పేలో రండి. ఈ రోజు గెలవాలి, గెలిచి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీలో ఉన్నతమైన స్థానంలో కూర్చుంటే ఇందులో తీసుకొచ్చి జగిత్యాల నుంచి బోధన దాకా పారించే బాధ్యత మేము తీసుకుంటాం. పదవుల మీద యావదావదా సేవ చేయరా? బతికిన రోజులు ఇంతో అంతో 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, ఎన్ని ఏళ్ళు చేస్తే వీలైతే సేవ చేయని నాశనం ఎందుకు చేస్తున్నారు? రైతుల్ని నాశనం చేస్తున్నారు, ప్రజల్ని నాశనం చేస్తున్నారు, భారతదేశాన్ని విభజిస్తున్నారు. జీవన్ రెడ్డి గారు, నీ మామిడి రైతులకు ఏం చేసినావు? ఈ చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెలుసుకుంటలేవు? ఏమంటారండి చెరుకు ఫ్యాక్టరీలు? కమిటీలు ఉన్నాడు, ఇంత ముందు కమిటీలు ఉన్నాడు. రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు కమిటీలు ఉండే, సిఫార్సు చేసి తీసుకుపోయి బుట్ట దాఖలు చేసారు. 10 ఏళ్ళు గవర్నమెంట్ నోడు, ఈయన మంత్రి ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి మళ్ళీ వచ్చి ఏం చేస్తారు? సిగ్గుమాలింత అన్న మీ కాంగ్రెస్ పార్టీలో అంటే కమిటీ వచ్చి ఏమంటది? 2025 డిసెంబర్ కి తెరుస్తాము చెరుకు ఫ్యాక్టరీలు అన్నదా లేదా? మళ్ళా ఈ రేవంత్ వచ్చి మొన్న బాసర అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా సెప్టెంబర్ 17 తెలిపిస్తామన్నాడు. అంటే నువ్వు వేసిన కమిటీ చెప్పింది కరెక్టా? నువ్వు చెప్పేది కరెక్టా? ఎందుకే రైతుల్ని మోసం చేస్తారు? దేనికి మోసం చేస్తారు రైతులు? ఎందుకంటే నేను చెప్తున్నా, భాయ్ సాబ్, నీ ఫ్యాక్టరీ వాల్యుయేషన్ చేయి, నీ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత బహిర్గతం చేయి, మేనేజ్మెంట్ తీసుకొచ్చి నడిపించే బాధ్యత నెల రోజులలో చేసి పెడతా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రభుత్వ మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 5 సంవత్సరాల కాలంలో ఎంపీ అరవింద్ జిల్లాకు చేసింది ఏమీ లేదని, జిల్లా నుండి అరవింద్ ను సాగనంపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనం బొబ్బు గుర్తు కేసు ఎంపీ గెలిపించినాం కదా అరవింద్, వాడు మన ఊరికి రాకపోయా, మనం అన్నాడు కాకపోతుంది. ఇక నేను పిసోని కాబట్టి మీ ఊరికి కత్తున్నాను అని రొప్పుర్రు. ఇక ఈ పైసలు, ఉపాధి పైసలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అయినా సరే నేను అడుగుతా, బాజాప్తా అడుగుతా, ఎందుకు ఇయ్యారని అడుగుతా, ఇప్పించే ఏర్పాటు చేస్తా. ఏం లేదు, నేను వెనక కోను, నేను భయపడగాని ఉన్న విషయం చెప్తున్నా మీకు. నేను వాళ్ళేమో అసలుకే రారు. మళ్ళా మనం ఆయనతో దేవుడు అంటాం, అదంటాం, రాముడు అంటాం, ఆయనతో కూదపడుతుంది. అట్లా ఆలోచన చెయ్యూరి ప్లీజ్. నేను మీతో ఉండేటోడిని, మీతో ఉండి కొట్లాడటోడిని. బాజిరెడ్డి గోవర్ధన్ మీతో ఉండేటోడు. బాజాప్తా కొట్లాడతాం, ఎంటికేవరాబాయ్ ఉపాధి ఏపీ అని చెప్పి ఏపిస్తాం. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో
ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని టీపీసీసీ గల్ఫ్ కాంగ్రెస్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో వినయ్ రెడ్డితో కలిసి వారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, టీపీసీసీ గల్ఫ్ కాంగ్రెస్ కన్వీనర్ నరేష్ రెడ్డి, గల్ఫ్ జేఏసీ జాయింట్ సెక్రటరీ ధర్మేందర్, టీపీసీసీ ఎన్ఆర్ఐ పార్లమెంట్ కోఆర్డినేటర్ స్వాదింలు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల సమస్యలను ఏనాడు పట్టించుకొని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిన ఎంపీ అరవింద్ ఏనాడు గల్ఫ్ కార్మికుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని, ఎన్నికల్లో ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు సాయిబాబా గౌడ్ తదితరులు ఉన్నారు. అలాగే భీమరెడ్డి గారు కోర్టులో కేసేసి దాన్ని నెగ్గి ఆ 1000 రూపాయలు మేము దాన్ని సాధించుకున్నాం. ఏదైతే 100% సాధించుకున్నాం. మేము బీఆర్ఎస్ అయితే ఎన్నో రకాల మోసం చేసింది గల్ఫ్ కార్మికుల్ని. నిజంగా న్యాయం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. మీరు కూడా అన్నలు మీరు అందరూ ఆలోచించాలి. మనకు ఇది నిజంగా న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ 5 లక్షల ఎక్స్గ్రేషియా పెట్టింది. మనం చెప్తే విన్నాడు ముఖ్యమంత్రి గారు. మనకు సమయం ఇచ్చిర్రు. దీన్ని అవగాహన చేసుకొని మనం కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి, ఇక్కడ జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, కాబట్టి 88 లక్షల మందికి ప్రతినిధిగా జీవన్ రెడ్డి గారు గొంతు పార్లమెంట్ లో వినిపించాలి. వీళ్ళకు సంక్షేమ పథకాలు అమలు కావాలి, సామాజిక భద్రతా పథకాలు అమలు కావాలి. గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చినటువంటి వలస కార్మికులకు రిహాబిలిటేషన్, రీఇంటిగ్రేషన్, పునరావాసం, పునరేకీకరణ ప్యాకేజీలు ప్రకటించి మన కార్మికులు తిరిగి వలస అనేటువంటి విషవలయంలో చిక్కుకొని చనిపోకుండా వీళ్ళకి కాపాడవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండే. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వీళ్ళ సంక్షేమాలను ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు. గల్ఫ్ దేశాల వరకన్నా ఏమన్నా అయితే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. దాంట్లో మొదటిది వేములవాడ నుంచి శ్రీకారం చుట్టి అక్కడ ఒక కార్మికుడికి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇద్దరికి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అనునిత్యం ప్రజల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక గల్ఫ్ ప్రతినిధులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈసారి మీ అమూల్యమైన ఓటుని చేతి గుర్తుకేసి జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మన సమస్యల్ని పార్లమెంట్లో లేవనెత్తి తప్పకుండా దానిపైన ఒక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం ద్వారా కూడా అన్ని రకాలుగా వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా కార్యాచరణ చేసి రానున్న రోజుల్లో గల్ఫ్ కార్మికులకు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కష్టపడతాడు కనుక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రజలను కోరారు. ఆర్మూర్ మండలంలోని మగిడి, ఖానాపూర్ గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో గ్రామస్తులతో ఆయన చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో గ్రామస్తులతో ఆయన మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా ఎంపీగా ధర్మపురి అరవింద్ను, ప్రధానిగా మోడీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, దేశాన్ని ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కాంగ్రెస్ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ, పీఆర్టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భట్టాపూర్ మోహన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వాలు పెన్షనర్స్ గురించి పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షనర్స్ని అన్ని రకాలుగా ఆదుకోవడంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు భద్రత కల్పిస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జగిత్యాల జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు తదితరులు ఉన్నారు. ఖచ్చితంగా 5వ తారీఖు లోపలనే ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు అందరికి కూడా మరి వేతనాలు టంచన్గా అందజేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్కు వేతన సవరణ సంఘం నియమించడం జరిగింది. శ్రీ శివశంకర్ ఐఏఎస్ రిటైర్డ్ వారి అధ్యక్షుడు. వారిని కలవడం జరిగింది. వారికి మెమోరండాలు ఇవ్వడం కూడా జరిగింది. ఏ స్కేలు ఎంతవరకు ఇవ్వాలి, ఫిట్మెంట్ ఎంత, ఇవన్నీ కూడా అన్ని సంఘాలు అందజేయడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్ కూడా మరి పెన్షన్ పెరగాలన్నా, ఆయనకు వచ్చే పెన్షన్లో డిఏ పెరగాలన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తేనే మరి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫిట్మెంట్ పెన్షన్లకు, ఉద్యోగులకు, ఉపాధ్యాయులందరికీ 40% పెన్షన్, మరి అదేవిధంగా 40% ఫిట్మెంట్ పెంచే విధంగా మేము ప్రయత్నం చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.
రైతులను ప్రజలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, బీజేపీ ఏనాడు ప్రజలను పట్టించుకోలేదని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్, జెడ్పీ చైర్మన్ విఠలరావు, మేయర్ నీతు కిరణ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిగా పార్టీకి ఒక వెన్నుముకలాగా, ఒక గుండెకాయలాగా ఈ జిల్లా సపోర్ట్గా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది నిజామాబాద్ జిల్లా. ఇలా బస్ యాత్రతోని రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన దినం ఇది. ఒక పవిత్రమైన దినం. ఈ పార్టీ స్థాపించి దీని ద్వారానే మన తెలంగాణ రాష్ట్రం సాధన జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజలు మరొకసారి గమనించి రేపు రానున్న రోజుల్లో మే 13వ తారీఖు నాడు మా వాజిరెడ్డి గోవర్ధన్ గారు మరి అభ్యర్థిగా ఉన్నారు. మా వైపు ఇంకా ఇతర అభ్యర్థులు కూడా ఉన్నారు. మీరు చూసి ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గవర్నర్ని గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ సెంటర్ను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్ వాజ్ ఆర్, వ్యయ పరిశీలకులు డిఎం నెబ్జీ, పోలీస్ శాఖకు సంబంధించిన అబ్జర్వర్ రాజేష్ మీనాలు శనివారం పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసీఎంసీ కేంద్రంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఐడీఓసీలో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ను సందర్శించారు. 1950 టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వాటిని పరిష్కరిస్తున్న తీరుతెన్నులు గమనించారు. చెక్ పోస్టుల వద్ద ఎన్ఎస్టీ బృందాల పనితీరును, అలాగే ఫ్లైడ్ స్క్వాడ్ల బృందాల పనితీరును కంట్రోల్ రూమ్లో జీపీఆర్ఎస్ విధానం ద్వారా పర్యవేక్షిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అబ్జర్వర్ల వెంట కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు, ఎంసీఎంసీ కమిటీ సభ్య కార్యదర్శి ఎన్ పద్మశ్రీ, నోడల్ అధికారి పాపయ్య తదితరులు ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ప్రజలను కోరారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలో వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వినయ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 4 గ్యారెంటీలు అమలు చేసి సత్తా చాటిన ప్రభుత్వం కాంగ్రెస్ అని కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనంతరం మిగతా 2 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలవుతాయని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఉద్యోగాలు ఇచ్చినాం. మనము వచ్చిన 100 రోజుల్లోనే సుమారు 30,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఇస్తే 50,000 లోపు ఉద్యోగాలు ఇచ్చింది. మనం 100 రోజుల్లోనే ఇచ్చినాం. మళ్ళా ఇప్పుడు వచ్చే ఈ 8-9 నెలల్లో సుమారుగా మీకు 1,70,000 ఉద్యోగాలు వస్తాయి. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఏదున్నా సరే సమస్యలు తీర్చడానికి నాయకులం అందరం ఉన్నాం. మీకు పెన్షన్లు ఇప్పిస్తాం, 0 కరెంట్ ఇప్పిస్తాం, 500 రూపాయలకి సిలిండర్ ఇప్పిస్తాం, ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. గతంలో మీ గ్రామంలో కూడా బీద వాళ్ళ కోసం కష్టపడే పార్టీ. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో అకాడమీ ఇయర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్ ప్రశంసాపత్రాలు, మోడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెంటిల్ కిడ్స్ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు కల్చరల్ కార్యక్రమాలు నిర్వహించి అన్ని రంగాలలో నిష్ణాతులను చేయటం జరుగుతుందని అన్నారు. అనంతరం హైదరాబాద్ విశ్వం ఎడ్యుకేట్ అబాకస్ నిర్వహిస్తున్న నేషనల్ లెవెల్ అబాకస్ పోటీలకు ఎంపికైన 1వ తరగతి విద్యార్థిని వర్షిత్ను ప్రశంసించి ప్రశంసాపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ లత, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యా హైస్కూల్లో నిర్వహించే విద్యా వెలుగు కార్యక్రమాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షుడు గోపీకృష్ణ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షల నేపథ్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత వసతి కల్పిస్తున్నామని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చదువుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇందుకు గాను అభ్యర్థులు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి విద్యా హైస్కూల్లో ఆధార్ కార్డు జిరాక్స్ సర్టిఫికెట్లతో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మే 30వ తేదీ వరకు అభ్యర్థులు ఉచిత వసతి సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా ఉద్యోగాన్వేషణలో ఉన్నటువంటి నిరుద్యోగులు వాళ్ళు ప్రిపేర్ కావడానికి స్థానిక లైబ్రరీకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మనం బుక్స్ పంపిణీ చేయడం ద్వారా అక్కడ ఎక్కువ రష్ అవుతుందని గమనించి వీరికి ఇక్కడ స్థానిక విద్యా హై స్కూల్లో మనం రీడింగ్ అవర్ కొరకు ఉచితంగా వసతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికోసం ఈ యొక్క ఆదివారం నుండి మే 30 వరకు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఈ అవకాశాన్ని అందరూ అభ్యర్థులు ఉపయోగించుకోవచ్చు. దీనికోసం వారి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మరియు సర్టిఫికెట్ జిరాక్స్ ఈ యొక్క ఆదివారం విద్యా హై స్కూల్ 9 గంటలకు చేరుకొని వారు అప్లికేషన్ ఇచ్చినట్లయితే వారికి ఒక ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఐడి కార్డు ద్వారా ప్రతిరోజు విద్యా హై స్కూల్లో వారికి సంబంధించినటువంటి రీడింగ్ అవర్ వారు చేసుకోవచ్చు. తర్వాత ఈ యొక్క విద్యా విలువైనటువంటి కార్యక్రమాన్ని నిరుద్యోగులు, అదేవిధంగా పల్లెవాసులు ఉపయోగించుకొని రానున్న భవిష్యత్తులో మంచిగా. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్లో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రయాణికులకు ORS ప్యాకెట్లను స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాందే శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వేసవికాలం ORS ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ప్రజలకు వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షుడు జిందం నరహరి, ప్రాజెక్ట్ చైర్మన్ డాక్టర్ గంగాధర్, గోపీకృష్ణ, శ్రీకాంత్, శ్రీధర్, తులసి, శ్రావణ్, గంగాధర్, శ్రీనివాస్, రాజేష్, శ్రీను, సాయి తదితరులు ఉన్నారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి దాదాపు ఒక 200-300 వరకు మరి ORS ప్యాకెట్లను స్పాన్సర్ చేయడం జరిగింది. దాన్ని తీసుకొని మరి ఇంటి దగ్గర పోయిన తర్వాత ఒక చెంచాడు మరి పౌడర్ వేసి మరి నీళ్ళలో మరి చెంచాతోని దాన్ని కలగలిపి దాన్ని తాగడం అనేటువంటి చాలా మంచిది. ఎందుకంటే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రతిరోజు మనం పేపర్లు చూస్తున్నాం, ఇక్కడ ముగ్గురు చొప్పున మరి వడదెబ్బ పడి మరణిస్తున్నారు. దయచేసి మనము నిండేళ్ల ఈ నూరేళ్ల జీవితాన్ని నిండు నూరేళ్ల జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మీ ముందుకు వచ్చి ఉచితంగా ఈ ORS ప్యాకెట్లను. ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో కొండ మార్మోగిందే. శనివారం నాడు భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కాలినడకన భక్తులు అలాగే నైవేద్యాలు సమర్పించుకుని స్వామివారికి సాహిత్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. భీమ్గలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. క్యూ లైన్లో కిలోమీటర్ మేర భక్తులు క్యూలో నిలబడి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తుల రద్దీ ఎక్కువ అవడంతో వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి కల్పించారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవి, శ్రావణ్, రంజిత్ తదితరులు ఉన్నారు. మన కేసీఆర్ గారిదే ఈ ఘనత. మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకెళ్ళి మరి గతంలో మన ప్రభుత్వాలు ఉండే మరి అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా మరి జాతీయంగా ప్రతి ఎక్కడ అక్కడ కూడా తెలంగాణ నినాదంతో ముందుకెళ్ళి పార్టీని మరి ముందుకు తీసుకెళ్ళినాం. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పేసి పిలిపిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఈరోజు మరి తెలంగాణ అభివృద్ధి దిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జోరుగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచారాలు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. మీడియా సమావేశంలో గల్ఫ్ కార్మిక సంఘాల నాయకులు. మగ్గిడి, ఖానాపూర్ గ్రామాల్లో చాయ్పై చర్చ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి.
మాక్లూర్ మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. ఆర్మూర్లో కిసాన్ మోర్చా సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.